నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. చెరువులో మనుషుల ఎముకల పొడి ఉండొచ్చు, నాలాలో మనిషి శరీర భాగాలు కొట్టుకురావచ్చు, ఏ ఇంట్లో అయినా ఫ్రిడ్జ్లో శవం ఉండొచ్చు. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇక్కడ కొందరు నరరూప రాక్షసులు మాత్రం డ్రిల్లింగ్ మెషిన్, రంపం, పెనం, కత్తి కాదేది ఆయుధానికి అనర్హం అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. ఇక్కడ హత్యల కంటే ఆ తర్వాత శవాలతో ప్రవర్తిస్తున్న తీరే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటోంది. ఒక్కో క్రైమ్ కథలో ఒక్కో రకమైన రాక్షసత్వం బయటపడుతోంది. మనుషుల్లో ఇన్ని రకాల అమానుష ప్రవృత్తి ఉంటుందని చాటి చెబుతోంది. ఇంతకు శవాలతో ఎందుకింత పైశాచికత్వం? తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నమా? సినిమాలు, ఓటీటీల ప్రభావమా? ఇళ్లే కైలాసానికి దారితీయొచ్చు, బెడ్రూమే శ్మశానంగా మారొచ్చు. రోజు మామూలుగా కనిపించే మనుషులే ఏ క్షణమైనా నరరూప రాక్షసులు కావచ్చు. ఇటీవల నేరాలన్నీ నెక్స్ట్ లెవెల్లోనే జరుగుతున్నాయి. ఏ క్రైమ్ కథ చూసినా మనుషులు ఇలా కూడా చేస్తారా అనే కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం మాయమైపోతోంది. మనిషి అనేవాడు మాయమైపోయి రాక్షసులుగా తయారవుతున్నారు. ఆ రాక్షసులు సాటి మనుషులపై అతి కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. సంసారం అన్నాక గొడవలు జరగడం కామన్. కానీ భార్యతో జరిగిన గొడవను భర్త చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఏకంగా భార్యను ముక్కలుగా కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఎముకలు రోట్లో దంచి పొడి చేసి చెరువులో కలిపేశాడు. పైగా భార్యను ఇంత పైశాచికంగా హత్య చేయడానికి ట్రైలర్ కింద మొదట కుక్కను చంపేశాడు. ఈ ఘోరం ఎక్కడో కాదు, రంగారెడ్డి జిల్లా మీర్పేటలోనే జరిగింది. మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ దరిద్రమైనటువంటి అంటే ఇంత క్రూరమైనటువంటి అంటే కుక్కర్లో పెట్టి ఉడికించడం ఏంటి, పొడి చేసి నీళ్ళలో వేయడం ఏంటిది అంటే ఎప్పుడు అంటే ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి ఈ సంగీతం వెళుతుంది? ఆడపిల్ల భవిష్యత్తులో భూమి మీద తిరిగేటువంటి పరిస్థితి ఉందా? కొద్ది రోజుల క్రితం కుషాయిగూడలో ఇంతకు మించిన పైశాచికం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త పెనుభూతంలా మారాడు. గర్భవతిగా ఉన్న భార్య కడుపుపై కూర్చుని ఆమెని దారుణంగా హింసించి మరీ చంపాడు. దీంతో కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి అలాగే బయటకొచ్చింది. క్రైమ్ సీన్ చూసిన పోలీసులకు కూడా కళ్ళు తిరిగాయి. హైదరాబాద్లో నర్స్ అనురాధరెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. అనురాధరెడ్డిని హత్య చేసిన తర్వాత నిందితుడు మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. హత్య చేసిన 3 రోజుల తర్వాత తలను పడేయడంతో హత్య విషయం వెలుగు చూసింది. ఇక కాకినాడ యువతి లీలా పవిత్ర కూడా బెంగళూరులో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఏకంగా 15కు పైగా కత్తిపోట్లతో హత్య చేయడం నిందితుడి క్రూరత్వాన్ని కళ్లకు కట్టింది. ఇక ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య నెక్స్ట్ లెవెల్ నేరాలకు పరాకాష్ట అనుకోవచ్చు. ఆమెను చంపిన సహజీవన భాగస్వామి శరీరాన్ని ఛిద్రం చేసి ముక్కలుగా కోసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ తర్వాత తీరిగ్గా రోజుకు కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో అక్కడక్కడా విసిరేశాడు. శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. శ్రద్ధావాకర్ హత్యే ఈ కోవలో మొదటిది, చివరిది కావాలని అందరూ ఆకాంక్షించినా అలా జరగలేదు. ఆ తర్వాత కూడా ఎంతో మంది మనుషులు తోటి మనుషుల అమానుషత్వానికి బలైపోతూనే ఉన్నారు. ఇక్కడ హత్యలు చేయడం కంటే ఆ తర్వాత ప్రదర్శిస్తున్న రాక్షసత్వమే అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. దారుణంగా హత్య చేయడాన్ని గొప్పగా భావిస్తున్నారా? ఏదో ఘనకార్యం చేశామని అందరికీ చెప్పాలనుకుంటున్నారా? అసలు వారి మానసిక స్థితి ఏమిటనేది అంతుచిక్కడం లేదు. అసలు ఇప్పుడు జరుగుతున్న కిరాతకాల్ని చూస్తే యాసిడ్ దాడులకు 1000 రెట్లు ఎక్కువనే చెప్పాలి. సమాజంలో నేర ప్రవృత్తి తగ్గకపోగా అంతకంతకు పెరగడం, సరికొత్త రాక్షసత్వం బయటపడ్డం లోపం ఎక్కడుందనే ప్రశ్నలకు తావిస్తోంది. మనుషులకు మానవత్వం ఉంటుంది, అదే మనిషిలో రాక్షసత్వము ఉంటుంది. కానీ ఇప్పుడు కిరాతక హత్యలు చేస్తున్న వారిని చూస్తుంటే వీళ్లు మనుషుల ముసుగేసుకున్న రాక్షసులేమో అనిపిస్తోంది. ఒకప్పుడు కథలుగా చెప్పుకున్న హత్యల తరహాలో కళ్ల ముందే ఘోరాలు జరుగుతున్నాయి. అసలు ఈ పాశవిక చర్యల్ని వర్ణించడానికి ఉన్న పదాలు కూడా తక్కువే. ఈ క్రూరత్వాన్ని చెప్పడానికి కొత్త పదాలు కనిపెట్టాలేమో. భవిష్యత్తులో ఒక భర్తను కూడా నమ్మలేని పరిస్థితిలో ఈ రోజులు మహిళలు ఉన్నారు. మహిళలు ఎన్ని రకాల హింసపడుతున్నారంటే ఒక బయటికి వెళ్ళినా బతకలేని స్థితిలో ఉన్నారు. అట్లాగే ఒక చిన్న పిల్లల నుండి ఒక ముసలి వాళ్ళ దాకా కూడా ఎలాంటి సేఫ్టీ లేని ప్రపంచంలో బతుకుతున్నారు. నేరగాళ్లు తెలివి మీరిపోతున్నారు. హత్యలు చేయడంతో ఆగటం లేదు. తప్పు చేసి కూడా తప్పించుకోవడానికి 1,00,000 మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇందుకోసం శవాలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒకడు ముక్కలుగా కోస్తాడు, మరొకడు ఫ్రిడ్జ్లో పెడతాడు, ఇంకొకడు శరీర భాగాల్ని అక్కడక్కడా విసిరేస్తాడు. మొత్తం మీద పెద్ద నెట్వర్క్ లేకపోయినా, తమకో గ్యాంగ్ లేకపోయినా అందుబాటులో ఉన్న వస్తువులతో హత్య చేయడం, ఆ తర్వాత తమ పరిధిలో తాము చేయగలిగిన విధంగా బాడీలను ఛిద్రం చేయటం చేస్తున్నారు.
ఒక్కొక్కరి క్రూరమైన ఆలోచనలు చూస్తుంటే రాక్షసత్వం కూడా సిగ్గుపడుతుందనడంలో సందేహం లేదు. గతంలో హత్యకు మోటివ్ ఏంటని విచారణ జరపాల్సొచ్చేది. ఇప్పుడు అన్నింటికంటే ముందు శవాల్ని ఛిద్రం చేస్తున్న కోణం, దాని వెనకున్న ఉద్దేశాలపై దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కిరాతక హత్యలు చేసేవాళ్లు కూడా మనలాంటి మనుషులే. అందరితో పాటే సాధారణ జీవితం గడుపుతుంటారు. కానీ హత్యలు చేసేటప్పుడు మాత్రం వారిలో రాక్షసులు నిద్రలేస్తున్నారు. మామూలు మనుషులకు జుగుప్స కలిగించే పనులు అలవోకగా చేస్తున్నారు. పైగా ఏమీ తెలియదని బుకాయిస్తున్నారు. వీళ్ల ఘనకార్యాలు తెలుసుకోవడానికి వారాల తరబడి విచారణ చేయాల్సిన పరిస్థితి. అప్పటికీ సాక్ష్యాలు చూపిస్తేనే నిజాలు కక్కుతున్నారు. లేకపోతే అమాయక చక్రవర్తుల్లా ఫోజులు కొడుతున్నారు. అసలు ఇంత దారుణంగా హత్యలు చేసిన తర్వాత కూడా ఏమాత్రం జంకు గొంకు లేకుండా చాలా సాధారణంగా అందరితో కలిసిపోవడం, ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించడంలో పండిపోయారు కిరాతకులు. మృగాళ్లను మార్చే నైతిక విద్య ఇప్పుడు అవసరం. మనిషికో పోలీసు పెట్టలేరన్నది నిజం. దేశంలో నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా నిర్భయంగా ఇలాంటి కిరాతకాలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఏం చేసినా అడిగేదెవరు? దొరికినా శిక్ష పడ్డప్పుడు చూసుకుందామనే ధోరణి బలపడటమే దీనికి కారణం. దేశంలో అడపాదడపా అత్యాచారం, హత్యలు చేసిన నేరస్తులకు కోర్టులు మరణశిక్ష విధిస్తుంది. మహిళలను మభ్యపుచ్చడానికి కొన్ని చట్టాలొస్తాయి. కానీ చాలామంది నేరస్తులు, హంతకులు అసలు దొరకనే దొరకరు. మరెందరో శిక్షలు పడకుండా తప్పించుకుంటారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఇలాంటి ఘటనల వల్ల చట్టాలను మరింత కఠినతరం చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ కిరాతకాల్ని సాధారణ నేరాల గాటిన కట్టలేం. ఎందుకంటే ఇవి చాలా సోఫిస్టికేటెడ్ హత్యలు. మూడో కంటికి తెలియకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా 4 గోడల మధ్య జరిగే దారుణాలు. వీళ్ళెవరికీ నేర చరిత్ర ఉండదు. పోలీస్ రికార్డుల్లో క్రిమినల్స్ గా ఉండరు. ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది మిస్సింగ్ కేసుగానే మనం రిజిస్టర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకు కొంత ఏమైనా హత్య జరిగి ఉంటుందనే కోణంలో కూడా మనము విచారణ చేపట్టినప్పుడు కొంత ఆ దిశగా కొంత మనకు అనుమానాలు కూడా బలంగా భర్తపైనే అనుమానాలు తలెత్తడం జరుగుతూ ఉన్నది. దాని విషయంలో మన క్లూస్ టీం కావచ్చు, ఎఫ్ఎస్ఎల్ టీం కావచ్చు, అందరూ వెరిఫై చేసి కొంత మర్డర్ ఏమన్నా జరిగిందేమో ఇంట్లో అనేటువంటి ఒక కోణంలో మనము విచారణ జరపడం జరుగుతూ ఉంది. అసలు ఎవ్వరికి అనుమానం రాకుండా భయంకరంగా నటిస్తారు. ఇలాంటి వారిని ముందే గుర్తించడం చాలా కష్టం. అలాగని ఇలాగే వదిలేస్తే హత్యల గురించి కాకుండా పోస్ట్ మర్డర్ అకృత్యాల గురించి రాసుకోవాల్సిన దుస్థితి వస్తుంది. కోర్టులు కూడా హత్యల కంటే ఆ తర్వాత చేస్తున్న రాక్షసాలకు కొత్త సెక్షన్లు పెట్టి మరీ శిక్ష విధించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇప్పటికైనా మేలుకోకపోతే రేపేమైనా జరగొచ్చు. మెట్రో నగరాల్లో మొదలైన కిరాతకాలు పల్లెటూళ్లకు పాకొచ్చు. క్రైమ్ ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. హంతకుల్ని కూడా హీరోలుగా చూసే సొసైటీలో ఉన్నాం. ఇలాంటి దారుణ హత్యల్ని రెగ్యులర్గా నేరాలు చేసేవాళ్లు ఆదర్శంగా తీసుకుంటే కొంప మునుగుతుంది. సమాజంలో హాహాకారాలే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఎవరిని ఎలా చంపుతారో తెలియని దుస్థితొస్తుంది. అందుకే ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. అసలు ఇలాంటి దారుణ హత్యలకు మూల కారణాలు వెతికి ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చెయ్యాలో ఆలోచించాలి. లేకపోతే రేపొద్దున ఎలాంటి భయానక నిజాలు వినాల్సి వస్తుందో ఊహించడం కూడా కష్టమే. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరం ఏదైనా నేరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఓ హత్య తర్వాత అంతకు మించిన స్థాయిలో మరో హత్య వెలుగు చూస్తోంది. నిందితులు దారుణంగా హత్యలు చేయడంలో పోటీ పడుతున్న దుస్థితి కనిపిస్తోంది. సమాజంలో హత్యలు కొత్తగా జరగడం లేదు. కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న దారుణాలు మాత్రం అసలు నిందితులు మనుషులా, రాక్షసులా అనే ప్రశ్నలకు తెరతీస్తున్నాయి. ప్రేమ పేరుతో రకరకాల బంధాలు, ఆ తర్వాత చిన్న తేడాలకే పార్ట్నర్లను చంపేయడం కామన్ అయిపోయింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గౌరవించడం భారతీయ సంస్కారం. కానీ హత్యలు చేసిన నిందితులు ఇవన్నీ పాటిస్తారనుకోవడం అత్యాసే. అత్యంత దారుణంగా ముక్కలు చేస్తున్నారు. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టే ప్రబుద్ధులు కొందరైతే సిటీకి దూరంగా తీసుకెళ్లి వెదజల్లే దుర్మార్గులు మరికొందరు. వీటన్నింటికీ మించి పార్ట్నర్ శరీర భాగాల్ని కుక్కర్లో ఉడికించిన కిరాతకుడు కూడా మన కళ్ల ముందే తిరుగుతున్నాడంటే అసలు సమాజం ఎటుపోతోందో అర్థం కాని దుస్థితి. ఢిల్లీలోనే శ్రద్ధావాకర్ తరహా మరో దారుణ హత్య జరిగింది. సాహిల్ గెహ్లట్ తన లివింగ్ పార్ట్నర్ నిక్కీ యాదవ్ను గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో పడేసిన కొన్ని గంటల తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఓ కోచింగ్ సెంటర్లో బాధితురాలు నిక్కీ యాదవ్ను కలిశాడు సాహిల్ గెహ్లట్. కొంతకాలం తర్వాత వారు సహజీవనం చేశారు. వేరే అమ్మాయితో తన వివాహం గురించి రహస్యంగా ఉంచిన సాహిల్ నిక్కీ యాదవ్తో గొడవపడి కారులో ఉంచి డేటా కేబుల్తో ఉరివేసి చంపాడు. ఆపై సాహిల్ నిక్కీ మృతదేహాన్ని దాబాలోని ఫ్రిడ్జ్లో ఉంచి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. శ్రద్ధావాకర్ హత్య కేసు కంటే ఘోరమైన హత్య కేసు
మహారాష్ట్రలో వెలుగు చూసింది. ముంబై నగర శివార్లలో 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్న 56 ఏళ్ల వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ట్రీ కట్టర్తో ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు. కొన్ని ముక్కలను కుక్కలకు ఆహారంగా వేసిన అతడు మరికొన్ని శరీర భాగాలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించి ప్లాస్టిక్ కవర్లో వేసి పడేశాడు. హత్యకు గురైన మహిళ పేరు సరస్వతి వైద్య కాగా నిందితుడి పేరు మనోజ్ సహాని. వీరిద్దరూ 3 ఏళ్లుగా కలిసి ఉంటున్నారు. 3-4 రోజుల క్రితం ఆమెను హత్య చేసిన మనోజ్ ట్రీ కట్టర్తో శరీర భాగాలను ముక్కలుగా నరికేశాడు. మనోజ్ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించింది. కేసు ఏదైనా క్రూరత్వం మాత్రం కామన్గా కనిపిస్తోంది. మనిషిలోని రాక్షసత్వానికి ప్రేమ అనే అందమైన ముసుగు తొడిగి అదును చూసుకుని క్రూరంగా జరుగుతున్న హత్యలు సమాజానికి సవాల్ విసురుతున్నాయి. అసలు ఇలాంటి హంతకులకు మనుషులకు వేసే సాధారణ శిక్షలతో ప్రయోజనం ఉంటుందా? వీరి కోసం కొత్త శిక్షాస్మృతి తేవాలా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అసలు ఇలాంటి వారి మానసిక స్థితి మీద డౌట్లున్నాయి. మొన్నటిదాకా సహజీవనంలో కిరాతకాల ట్రెండ్ నడిచింది. ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్లయి ఏళ్ల తరబడి కాపురాలు చేసిన జంటల్లో కూడా కొత్తగా అనుమానం బయలుదేరి జీవిత భాగస్వాముల్ని రాక్షసంగా చంపే కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ పోకడ ఇలాగే కొనసాగితే సమాజం ఎలాంటి దుస్థితికి దిగజారుతుందని ఊహించడానికే భయమేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఘోరాలు, వాటిని చేస్తున్న కిరాతకుల కంటే స్మగ్లర్లు, మాఫియా డాన్ల మానసిక స్థితి మెరుగ్గా ఉంటుందేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. తప్పించుకోవడానికి ఎంత దారుణం చేసినా తప్పులేదనే ధోరణితో చెలరేగిపోతున్నారు. హత్య చేయడం పెద్ద విషయం కాదు, తర్వాత ఆధారాలు మాయం చేయడమే పెద్ద టాస్క్ అని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. హత్య ఎలా చేయాలా అని ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదు. కానీ సాక్ష్యాలు లేకుండా చేయడానికే తమ మెదడును కరగదీసి కొత్త కొత్త దుర్మార్గపు ఆలోచనలకు తెరతీస్తున్నారు. మొత్తం మీద మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడంతో మొదలైన కిరాతకం ట్రెండ్ ఇప్పుడు కుక్కర్లో ఉడికించి కుక్కలకు వేసేదాకా వచ్చింది. ఇంకా ముందు ముందు ఎలాంటి దారుణాలు చూడాల్సొస్తుందో. ఒకప్పుడు క్రైమ్ థ్రిల్లర్లు, వెబ్ సిరీస్లు చూసి హత్యలు చేశామని చెప్పేవాళ్లు నిందితులు. కానీ ఇప్పుడు జరుగుతున్న దారుణాలు మాత్రం క్రైమ్ సినిమాలకే కథలు అందించగల కిరాతకాలు, ఎవరూ కల్లో కూడా ఊహించని దారుణాలు. వీటిని మానవత్వానికి మాయని మచ్చ అనాలో ఇంకేమనాలో కూడా అర్థం కాని దుస్థితి. పెళ్లి అంటే పరాచకమైపోతోంది. వివాహం అంటే 100 ఏళ్ల పంట కాదు, 3 రోజులకే తంట అనే దుస్థితొచ్చింది. ప్రియుడి మోజులో భర్తల్ని చంపుతున్న భార్యలు, భార్యల్ని కిరాతకంగా కడతేరుస్తున్న రాక్షసులు ఊరికొకరు తయారవుతున్నారు. కొన్ని కేసులే హైలైట్ అవుతున్నాయి, కానీ రికార్డులకెక్కని దారుణాలు చాలా ఉన్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. భారతీయ సంప్రదాయంలో పెళ్లికి చాలా విలువుంది. కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు వివాహ వ్యవస్థకు పెను సవాళ్లు విసురుతున్నాయి. భర్త, భార్య అనే సంబంధాలకు పూర్తిగా నీళ్లొదిలే పరిస్థితి కనిపిస్తోంది. వివాహ బంధాలకు విలువ లేకుండా పోతోంది. కలకాలం నిలిచే పవిత్ర బంధానికి కిరాతకుల దుర్మార్గాలతో విలువ లేకుండా పోతోంది. ఇప్పుడు దారుణాలు నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే రెచ్చిపోయి రాక్షసులుగా మారుతున్నారు. ఇంత ఘోరంగా మనుషుల్ని చంపుతున్నారంటే ఎంత బలమైన కారణం ఉందో అని ఊహిస్తున్న పోలీసులకు చివరకు విచారణలో సిల్లీ కారణాలే బయటపడుతున్నాయి. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని ఫిక్స్ అవుతున్న నేరగాళ్లు తమ చేతికి మట్టంటకుండా పని కానిచ్చే ఐడియాలు వేసి పెద్దగా కష్టపడకుండానే సునాయాసంగా పగ తీర్చుకుంటున్నారు. చివరకు జరుగుతున్న హత్యలకు ఆధారాలు కూడా నిందితులే చూపించాల్సొస్తోంది. ఆ లెవెల్లో జరుగుతున్న నేరాలు సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్నాయి. కొందరు చేసే కిరాతకాలు మరింతమంది స్ఫూర్తి పొంది ఇంకొన్ని ఘోరాలు తలపెట్టే ప్రమాదం కనిపిస్తోంది. దేశంలో రోజు రోజుకు రాక్షసత్వం పెరిగిపోతోంది. ఎటు చూసినా దుర్మార్గాలే కనిపిస్తున్నాయి. మన చుట్టూ మనిషి ముసుగేసుకుని తిరుగుతున్న కిరాతకులు ఎక్కువయ్యారు. ఈ కలికాలపు దారుణాలకు అంతమెక్కడో అంతు చిక్కడం లేదు. మనుషులు ఇంతకంటే దిగజారేది ఉండదులే అని అనుకోవడానికి లేదు. రోజు రోజుకి కొత్త కొత్త లోతుల్లో మనిషితనాన్ని గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నారు. బెంగళూరులో దారుణం వెలుగులోకొచ్చింది. 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను చంపి 50కి పైగా ముక్కలుగా కోశాడో దుర్మార్గుడు. ఇంట్లో ఫ్రిడ్జ్లో కుక్కిన కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానితుడు బెంగాల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి అనే మహిళను ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనే హత్య చేసి మృతదేహాన్ని 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్మెంట్ వాసులు యజమానికి ఫిర్యాదు చేశారు. తొలుత పాడైపోయిన ఆహారం వల్ల దుర్వాసన వస్తుందేమోనని భావించారు. దుర్వాసన భరించలేని స్థాయిలో వస్తుండటంతో అపార్ట్మెంట్ ఓనర్ ఆ ఇంటి తాళాలు పగలగొట్టి
లోపల పరిశీలించారు. రిఫ్రిజిరేటర్ నుంచి వాసన వస్తున్నట్లు గుర్తించి డోర్ ఓపెన్ చేసి హతాశులయ్యారు. మొత్తం మహిళ శరీర భాగాలు రక్తంతో ఫ్రిజ్ నిండిపోయి ఉంది. ఒకప్పుడు మర్డర్లంటే కిరాయి హంతకుల పనిగా ఉండేది. సుపారీ తీసుకుని చంపేవాళ్లు. దానికో స్కెచ్, ఆ హత్య వెనుక చేతులు మారే డబ్బులు, అదంతా ఓ సినిమాటిక్ వ్యవహారం. కానీ ఇప్పుడు సుపారీలు, మర్డర్ కాంట్రాక్ట్లు తగ్గిపోయాయి. అడ్డొచ్చిన వాళ్లను వేసేస్తే ఓ పనైపోతుందనుకుంటున్నారు. దబాయించి, బుకాయించి, ఆధారాలు చెరిపి, అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చని నమ్ముతున్నారు. ఎవరి అవసరాలకు వాళ్లే హత్యలకు దిగుతున్నారు. దేశంలో హత్యలు భీకరంగా పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది. సగటున రోజుకి 90 హత్యలకు పైగా జరుగుతుంటే ఏటా దాదాపు 30,000 హత్యలు జరుగుతున్నాయి. దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎన్ని నేరాలు జరుగుతున్నాయనే డేటా ఎన్సీఆర్బీ తరచూ రిలీజ్ చేస్తోంది. ఈ లెక్కలు చూస్తే గుండె జల్లుమంటోంది. ప్రాణాలు తీసేవాళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఏటా హంతకులు పెరుగుతున్నారు. హత్యలకు ప్రధాన కారణాల్లో ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే ఉంటున్నాయి. దేశంలో జరిగే ప్రతి 10 హత్యల్లో ఒక హత్య ఎవరో ప్రేమికుడు లేదా ప్రేమికురాలు చేసినవే అంటే ఆశ్చర్యపడాల్సిందే. సాటి మనిషి ప్రాణాన్ని తీయడమే కాకుండా జరిగిన దుర్ఘటన గురించిన ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తే తాము సుఖంగా బ్రతుకుతామనే దుర్మార్గమైన ఆలోచనలు పోలీసులకు కూడా షాక్ ఇస్తున్నాయి. ఇక్కడ క్రిమినల్స్ అంటే పెద్ద బ్యాక్గ్రౌండే ఉండక్కర్లేదు. గతంలో హత్యలు చేసిన అనుభవం అసలే అక్కర్లేదు. ఎవరి స్థాయిలో వారు డాన్లుగా తయారవుతున్నారు. క్రైమ్ చేయడానికి అందుబాటులో ఉన్న వస్తువులనే ఆయుధంగా వాడుతున్నారు. ఇళ్లనే డెన్లుగా మార్చేస్తున్నారు. సాధారణంగా కనిపించే చెరువుల్లో, నాలాల్లో ఏ అవశేషాలైనా ఉండొచ్చు. పైకి మామూలుగా కనిపించే దృశ్యాలే విచారణలో క్రైమ్ సీన్లుగా మారిపోవచ్చు. ఎక్కడో ఎప్పుడో జరిగిన ఘోరమైన హత్యకు సాక్ష్యాలు, ఆధారాలు చూపించే మార్గాలు కావచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఏ పుట్టలో ఏ పాముందో చెప్పడం అంత తేలిక కాదు. మామూలుగా కనిపించే మనుషులే కిరాతకులుగా మారుతున్నారు. పెద్దగా నేర నేపథ్యం లేని వారు కూడా ఘోరాలకు పాల్పడుతున్నారు. అప్పటిదాకా భార్యపై ప్రేమ నటించిన వారు క్షణకాలంలోనే యముళ్లుగా మారి ఆయువు తీస్తున్నారు. క్రిమినల్ సైకాలజీ చదివిన అధికారులు కూడా అవాక్కయ్యేలా వేరే లెవెల్లో జరుగుతున్న కిరాతకాలు వ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. అసలు ఈ దుర్మార్గాలను ఎలా చూడాలో కూడా అర్థం కావడం లేదు. మనిషి రూపంలో ఉండే రాక్షసులు ఇలా కూడా ఉంటారా అనే ప్రశ్నలు అందర్నీ తొలిచేస్తున్నాయి. ఈ కొత్త తరహా నేరాలు పోలీసులకే కాదు, కోర్టులకు కూడా కొత్త సవాళ్లుగా మారుతున్నాయి. ఎన్నిసార్లు చట్టాలు మార్చినా, ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా ఈ తరహా ఘోరాలకు శిక్షలు వేయడం కూడా అంత తేలిక కాదనే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఓ హత్య జరుగుతుంది. కానీ అది చేసిన తీరుని దర్యాప్తు చేస్తే అక్కడ చాలా నేరాలు పోగవుతాయి. ఇక సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా జరిగే ఘోరాలు హత్య కంటే దారుణమైన నేరాలను కళ్లకు కడతాయి. రాక్షసులు అని మనం అంటున్నామే కాని నిజంగా ఇంత కిరాతకంగా వాళ్లు కూడా ప్రవర్తించారా అనే సందేహం వస్తే అది తప్పేం కాదు. ఎందుకంటే మనుషుల ముసుగేసుకుని తిరుగుతున్న కిరాతకుల పైశాచికం ఆ స్థాయిలో ఉంటోంది. ప్రపంచమంతా మారిపోతోంది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. జీవన ప్రమాణాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే. మరోవైపు నేరాలు, ఘోరాల ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా హత్యలు జరుగుతున్నాయి. పోలీసుల్నే టీజ్ చేసే క్రిమినల్స్ పుట్టుకొస్తున్నారు. తిండికి తికాణా లేని వాడికి కూడా దుర్మార్గపు ఆలోచనలకు కొదవ ఉండడం లేదు. ఓ సాధారణ ఉద్యోగి క్షణకాలంలో కాలయముడిగా మారుతున్నాడు. ఓ కార్మికుడు, మరో రిటైర్డ్ ఉద్యోగి, ఇలా అందరూ సామాన్యులే. కాని వారి బుర్రలో మాత్రం మాఫియా డాన్లను మించిపోయే ఆలోచనలుంటున్నాయి. ఆ దుర్మార్గపు ఆలోచనలే ఘోరాలకు బీజం వేస్తున్నాయి. హత్య జరిగితే దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉండొద్దు. అసలు నరమానవుడికి కూడా అనుమానం రావద్దు. బతికినంతకాలం బిందాస్గా ఉండాలి. చనిపోయిన వ్యక్తిపై మానవత్వం లాంటి ఆలోచనే ఉండొద్దు. ఇంతే. ఇంతకు మించి ఆలోచించడానికి దుర్మార్గులు ఇష్టపడ్డం లేదు. ఏం చేసైనా సరే శవాన్ని ఛిద్రం చేయాల్సిందే. ఎలాంటి దారుణమైన ప్లాన్ వేసైనా సరే హత్య జరిగినట్టుగా సాక్ష్యం ఉండొద్దు. అంతే. అందుకోసం అందర్నీ ఏమారుస్తారు. నోటికొచ్చిన సినిమా కథలు అల్లేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 2-3 హారర్ సినిమా కథలు మిక్స్ చేసి తమదంటూ కొత్త క్రైమ్ కథా చిత్రాన్ని తయారు చేసుకుంటున్నారు. జరిగిన నేరం కంటే ఈ దుర్మార్గపు సృజనాత్మకత మరింత గుబులు రేపుతోంది. వీరిని ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో క్రైమ్ కన్సల్టెన్సీలు పెడతారేమో అనే సందేహాలొస్తున్నాయి. నిన్నటిదాకా నేరం చేయడం ఓ రిస్క్. అసలు ఆ ఆలోచనకే భయపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. నేరం చేయడంలో సృజనాత్మకత వెల్లివిరుస్తోంది. చేయాల్సిన దారుణం చేసేసి ఆధారాలు చెరిపేయడంలో పైశాచికత్వం వెర్రితలలు వేస్తోంది. తాము నేరం చేసిన తీరు తెలిస్తేనే వణికి చావాలన్నట్టుగా రాక్షసత్వం బుసలు కొడుతోంది. సమాజంలో వ్యాపిస్తున్న ఈ నేర విషం చివరకు మనిషనే వాణ్ణి లేకుండా చేస్తుందేమోననే ఆందోళన కలుగుతోంది.